వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. ఈ మధ్య కాలంలో యాక్చువల్లీ పెద్దవాళ్ళకి వస్తదండి అరికాల మంటలు. ఇప్పుడు ప్రెజెంట్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కామన్‌గా రావడం చూస్తున్నాం. అలాంటి వారికి ఒక మంచి హోమ్ రెమెడీ ఉందంటున్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథన్ గారు. ఆయన మాటల్లోనే అసలుకి ఈ రెమెడీ ఏంటి? ఈ రెమెడీ వల్ల మనకి ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, అరికాల మంటలు చాలా కామన్‌గా చూస్తున్నాం. ఇంతకుముందు మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళకి మాత్రం చూసేవాళ్ళం. అరికాల మంటలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం దానికి చిన్న చిన్న బయట డాక్టర్ దగ్గరికెళ్ళి చిన్న మెడిసిన్ తీసుకొచ్చి యేసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు పూర్తిగా మీరు రివర్స్ చేసుకోవచ్చు. అరికాల మంటలు రాకుండా పూర్తిగా కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఒక మంచి హోమ్ రెమెడీ అంటున్నారు కదా! కానీ ఫస్ట్ అరికాల మంటలు రావడానికి గల రీజన్స్ ఏమంటారు సార్? సో, మెయిన్‌గా న్యూరోపతి. సో, నర్వ్స్ ఏమైనా డ్యామేజ్ అయినా, నెర్వ్ హెల్త్ వీక్ అయినా గూడా మనకి అరికాళ్ళు, అరిచేతులు, తిమ్మిర్లు, మంటలు 2 గూడా మనం చూస్తుంటాం. కొంతమందికి లెగ్ అంతా లేదంటే కాలంతా కూడా మనకి తిమ్మిర్లు అవి మంటలు చూస్తుంటాం. ఒళ్ళంతా కూడా కొంతమందికి మండిపోయినట్టు కూడా అనిపిస్తుంటుంది. సో, ఏంటి అనంటే B12 డెఫిషియన్సీ ఉన్నా, నెర్వ్స్ వీక్ ఉన్న, నెర్వ్స్ డ్యామేజ్ అయినా కూడా మనకి ఇలాంటివి చూడొచ్చు. డయాబెటిక్ న్యూరోపతి ఆర్ ఇంకేదైనా ఇంజ్యూరీ వల్ల లేకపోతే స్పాండిలోసిస్ ఏదైనా ఉండి సో ఇలాంటప్పుడు న్యూరోపతి జరిగిన టైమ్స్‌లో గూడా బేసికల్లీ ఇలాంటివి మనం చూస్తుంటాం. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా సార్. సో అందుకనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఈ సమస్య మనం చూస్తున్నాం. సో అయితే బేసికల్లీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటి అనంటే B12 చెక్ చేసి దాన్ని కరెక్ట్ చేయడం అది అంటే అబ్నార్మల్‌గా ఉంటే ఆ లెవెల్స్‌ని కరెక్ట్ చేయడం జరుగుతుంటుంది. లేదంటే బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అయితే ఇవి వాడినా అంటే ఇన్‌స్టెంట్‌గా ఉండదు. అది కొంచెం మన సప్లిమెంట్ మన బాడీకి వెళ్ళాలి. దాని యాక్షన్ స్టార్ట్ అవ్వాలి. అది వర్కౌట్ అయ్యేదాకా కొన్ని డేస్ పడుతుంది గదా! సో, ఇలా ఇన్‌స్టెంట్‌గా మనం చేసుకోవడానికి ఇంట్లో ఒక రెమెడీ ఉంది. సో, అయితే లైక్ ముందు B12 డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుందని మాట్లాడుకున్నాం కాబట్టి, సో, దాని గురించి చెప్దాం. లైక్ B12 డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేసుకోవడానికి సో, B12 లభించే ఫుడ్ తీసుకోవాలి. అంటే ఎంత టాబ్లెట్ తీసుకున్నా అది సింథటిక్. సో, అవన్నీ మళ్ళీ కెమికల్ ఫార్మ్ మన బాడీ మీద ఏదో ఒక ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. సో, అది అంత మంచిది కాదు కాబట్టి న్యాచురల్‌గానే తీసుకోమని నేనెప్పుడు సజెస్ట్ చేస్తుంటా. సో, అలా B12 రిచ్‌గా ఉన్న ఫుడ్స్ ఏంటి అనంటే బాగా పులుపెక్కిన కర్డ్ పెరుగు తీసుకోవచ్చు. లేదంటే ఇడ్లీ రుబ్బు, దోస రుబ్బు కొంచెం పులియబెడతాం కదా! వాటితో చేస్తాం కదా! దాని నుంచి కూడా B12 వస్తుంది సార్. లేదంటే స్ప్రౌట్స్, చిక్కుడు వీటి నుంచి కూడా వస్తుంది. అండ్ ఈవెన్ మష్రూమ్స్, పుట్టగొడుగులు వాటి నుంచి కూడా B12 లభ్యమవుతుంది. అండ్ పాలకూర నుంచి కూడా మనకి ఇది లభ్యమవుతుంది. అయితే ఈ పాలకూరలో కూడా అంటే ఆర్గానిక్ ఎరువులతో అంటే మన ఆవు పేడ వీటి చెత్తతో ఆర్గానిక్‌గా పండించిన ఏదైతే ఉందో దాంట్లో B12 అనేది అంటే ఒక రకమైన ఆల్గే చేరి ఆ ఆల్గే ఈ B12ని ప్రొడ్యూస్ చేసి ఆ రూట్స్ ఆ వేర్ల దగ్గర నుంచి మనకి అంటే ఆ సప్లై ఆ మొక్కలోకెళ్ళి ఆ మొక్క మనం ఆ ఆకులు అది మనం తిన్నప్పుడు ఈ పాలకూర అది చేసుకొని తిన్నప్పుడు మన ఒంట్లోకి B12 అనేది రావడం జరుగుతుంది. సో, అలా ఎఫెక్టివ్‌గా జరుగుతుంది అని గమనించారు. సో, అన్నిట్లికి మేబీ ఇప్పుడు అన్ని ఫెర్టిలైజర్స్ అవి ఎక్కువైపోయి ఆర్టిఫిషియల్ అవన్నీ కెమికల్ అవన్నీ. సో, మనం చెప్పలేం దాని నుంచి కరెక్ట్ మోతాదులో మనం వస్తుందా లేదా అనేది. బట్ ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఆ సప్లిమెంట్ వస్తుంది. అదొకటి చేయొచ్చు సార్. ఇంకొకటి మోరోవర్ ఇన్‌స్టెంట్‌గా ఇప్పుడు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం. ఇది ఖచ్చితంగా చాలా ఇన్‌స్టెంట్ అంటే చేసిన ఆ ఒక్కసారికే మీకు ఆల్మోస్ట్ చాలా హవర్స్ అనేది రిలీఫ్ ఇచ్చేస్తుంది. కొద్ది రోజులు మీరు కంటిన్యూ చేసుకుంటే దీన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. లైక్ అలాంగ్ ఈ ఫుడ్ ద్వారా సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండగా. సో, ఏంటి అనంటే ఎప్పుడైనా ఇలా అరికాలు మంటలు, అరిచేతులు లేదా అరికాలు మంటలు, తిమ్మిర్లు వచ్చినప్పుడు ఒకటే 2 పాత్రలు తీసుకోండి. చిన్న డిష్ ఆర్ పాత్ర తీసుకోండి. ఒక దాంట్లో గోరువెచ్చని నీళ్ళు, కల్లుప్పు లేదా మామూలు ఉప్పు తీసి వేయండి. ఇంకొక దాంట్లో మామూలు చల్లటి నీళ్ళు, నార్మల్ నీళ్ళు తీసుకోండి. ఇప్పుడు ఈ గోరువెచ్చగా ఉన్న నీళ్ళలో ఇంకొక జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే, ఈ అరికాలు తిమ్మిర్లు, మంటలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి స్పర్శ కూడా తెలీదు. డయాబెటిక్ న్యూరోపతి ఉన్నప్పుడు కూడా స్పర్శ తెలీదు. సో, అది అంటే మన స్కిన్‌కి బాగా కాలిపోయే అవకాశం ఉంది. సో, కాబట్టి కొంచెం ముందు చెక్ చేసుకొని అది మనకి అంటే కంఫర్టబుల్ టెంపరేచర్‌లో ఉంటేనే అప్పుడే మనం ప్రొసీడ్ అవ్వడం బెటర్. ఒకవేళ పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇంట్లో వేరే ఎవరైనా అసిస్ట్ చేస్తే ఉత్తమం. సో, ఏం చేయొచ్చు ఒక 5 మినిట్స్ కాళ్ళు లేదా అరిచేతులు ఏది ఇబ్బంది ఉంటది ఈ గోరువెచ్చని నీటిలో ఉంచి 5 మినిట్స్ అయిపోగానే దాన్ని తీసి మళ్ళీ ఒక 4-5 మినిట్స్ చల్లనీళ్ళలో మార్చుకొని ఉంచుకోవాలి. మళ్ళీ ముంచిన తర్వాత మళ్ళీ ఇందులో గోరువెచ్చని నీటిలో 5 మినిట్స్
మళ్ళీ తీసి 5 మినిట్స్ ఏమో చల్లనీటిలో. సో ఇవొక 2 టైమ్స్, ఇవొక 2 టైమ్స్ అలా 4 టైమ్స్ అవుతుంది. ఆల్మోస్ట్ 15-20 అదే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 20 మినిట్స్ మనకవుతుంది. సో ఇలా చేసుకుంటే మీకు మార్నింగ్ చేసుకున్నది ఈవినింగ్ ఆర్ నైట్ వరకు కూడా రిలీఫ్ ఇచ్చేస్తుంది. మళ్ళీ ఈవినింగ్ ఆర్ నైట్ రిపీట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మీకు రిలీఫ్ ఇస్తుంది. ఇలా కొన్ని డేస్ ఒక 2, 3 డేస్, 4 డేస్ అలా చేసే కొద్దీ మీకు ఈ ఎపిసోడ్స్ అంటే ఈ తిమ్మిలు రావడం ఇవి ఆటోమేటిక్‌గా నెమ్మదిగా తగ్గుముఖం పట్టడం గమనిస్తారు సార్. ఇది చేసుకోవచ్చు. సరే ఇలా అంటే మనకి ఇలా తిమ్మిర్లు ఇలా వచ్చేవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుందంటారు? సో ఈ వైటమిన్ బి12 రిచ్ ఫుడ్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇంకొకటి నర్వ్స్ వీక్‌నెస్ కదా! సో నర్వ్స్ అనేది డ్యామేజ్ అయ్యాయి కాబట్టి దాన్ని లైక్ మనం స్ట్రెంథెన్ చేసుకోవడానికి తెల్ల నువ్వులు బాగా పనిచేస్తాయి సార్. సో తెల్ల నువ్వులు ఒక 4 చెంచాలు అంటే లైక్ 30 గ్రామ్స్ అరౌండ్ 4 స్పూన్స్ అని అందుకని చెప్తున్నా. దాన్ని రోజు మన ఒంట్లోకి వెళ్ళడం, నోట్లో తీసుకోవడం ద్వారా మనకి నెర్వ్స్ అనేది స్ట్రెంత్ పడతాయి. అంటే దాన్ని మీరు కొంచెం లైట్‌గా రోస్ట్ చేసి తినొచ్చు. ఆర్ లైక్ పౌడర్ చేసి ఏదైనా పాలల్లో మిక్స్ చేసుకొని లేదా జ్యూస్‌లో మిక్స్ చేసుకొని తాగొచ్చు. అలా అయినా పర్వాలేదు. ఆర్ లేదంటే తెలగపిండి కూర చేస్తారు యాక్చువల్లీ. సో అలా లేదా తెలగపిండి వడియాలు పెడతారు. సో అలా చేసుకోవచ్చు సార్. అవి తినొచ్చు. అండ్ మునగాకు, మెంతి కూర ఇలాంటి ఆకుకూరలతో కూడా మనకి చాలా ఇన్‌స్టంట్‌గా మంచిగా బలం వస్తుంది. సో ఇంకొకటి ఏంటనంటే ఇలాంటి ఆకుకూరలు తినేటప్పుడు అందులో ఉండే న్యూట్రియంట్స్ మనకి అందాలంటే ఏంటంటే ఈ వైటమిన్స్ అన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయి సార్. సో ఫ్యాట్ ఉంటేనే మన బాడీకి అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో మంచి ఫ్యాట్ ఏంటి అనంటే మనకి మంచి ఆవు నెయ్యి ఉంటే అది మంచి ఫ్యాట్. సో ఆ నెయ్యి కలుపుకొని ఆ కూర ప్రిపేర్ చేయడం అంటే నేతిలో వేపడం గానీ లేదా ఒక పప్పు ఆకుకూర కలిపి చేసుకున్నాం అనుకోండి. కొంచెం నెయ్యి కలిపి ముద్దకి ఫస్ట్ 2 ముద్దలకు అలా తింటే కూడా మన వంట పడతాయన్నమాట. అవి అబ్జార్ప్షన్ బాగా జరుగుతాయి. సో ఇలా చేసుకోవచ్చు సార్. సరే అరికాళ్ళ మంటలు, అరచేతి మంటలు ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? అండ్ ఇన్‌స్టాంట్ రిలీఫ్ కోసం ఒక 5 మినిట్స్ గోరువెచ్చని వాటర్‌లో అంటే నెక్స్ట్ 5 మినిట్స్ చల్లనీళ్ళలో ఇలా చేస్తూ అంటే ఫ్రీక్వెంట్‌గా చేస్తూ ఒక 2 టైమ్స్ చేస్తే త్వరగా రిలీఫ్ ఇస్తుందని చెప్పి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్.